హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి చీరలు వెళ్ళిన బ్లౌజ్ అండి. ఇది చాలా చిన్నగా వచ్చింది. అయినా దీన్ని ఎలా అడ్జస్ట్ చేసి కటింగ్ అనేది చేయాలో ఈ వీడియోలో అయితే ఉంటుందండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్ కొలతలతో కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ ఇలా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో వేసుకొని, ఇలా క్లోజ్గా ఉన్నదేమో మన సైడ్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి క్లోజ్గా ఉన్నది ఎప్పుడు మన సైడ్ వేసుకొని, ఓపెన్స్ ఉన్నది ఎప్పుడు రెండు కోరస్ కూడా ఆపోజిట్లో వేసుకోవాలి. అలాగే మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకోండి. ఇక్కడ కింద సైడ్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి ఒక పాదం మందం కటింగ్లో కట్ చేసేసేయండి. మరొక గీత అనేది కూడా వేసేసుకోండి. ఇలా ఇప్పుడు వేసే గీత నుంచి మనం కొలత అనేది తీసుకోవాలండి. కింద సైడ్ వేసిన గీత నుంచి మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ని తీర్లాగా తీసేసి సైడ్ జెంటింగ్స్ రెండు సమానంగా ఫస్ట్ కుట్లు రెండు సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా సమానంగా పెట్టేసి కరెక్ట్గా పెట్టేసేయండి. ఇక్కడ ఇలా పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ మనకి డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ కోసము 1 ఇంచ్ మార్కింగ్ చేయండి. సైడ్ జెంటిక్స్ కోసం ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు కొంచెం ఎక్స్ట్రా కావాలి ఒక 1/2 ఇంచ్ అంటే అక్కడ సైడ్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదని చెప్పేసి ఇలా 2 మార్కింగ్లు చేశాను. అలాగే షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు కరెక్ట్గా మరీ లాగి పట్టకండి, మామూలుగా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేవి చేయండి. ఎక్స్ట్రా మెయిన్ కుట్టులోకి అండి. అలాగే హ్యాండ్ కుట్టు దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, దానికి స్ట్రైట్గా హ్యాండ్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం మెయిన్ కోసం 2 మార్కింగ్లు పెట్టండి. ఇప్పుడు వచ్చేసి మీరు షోల్డర్ అనేది కొలుచుకోండి, టేప్తో కొలవండి. ఇలా 2.5 వచ్చింది కదండి. ఇక్కడ మనము టోటల్గా నేను 5కి మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీరు 5కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్కి 2.5 వచ్చింది కదా, 3 పెట్టుకుంటున్నాను. కుట్టులోకి కావాలి కాబట్టి 3కి మార్కింగ్ చేసుకున్నాను. మిగిలింది ఎంత మనకి 2 వచ్చేసి మనం నెక్ పెట్టుకోవాలా. నెక్ వచ్చేసి మనము 2.5 కానీ 2 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అసలుకైతే 2.5 చాలా ఎక్కువ పెద్ద సైజ్ బ్లౌజులకు మాత్రమే పెట్టుకుంటారండి. లేదంటే షోల్డర్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఇక్కడ కింద సైడ్ ఏమో ఒక 2 పాయింట్స్ ఎక్క పెట్టండి. మనకు నెక్కు 2 పాయింట్స్ పెట్టుకున్నాం కదా పైన, ఇక్కడ 2 పాయింట్స్ అనేది పెట్టాను. డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే మనకు చంక డౌన్ వచ్చేసి 5.5 కరెక్ట్గా ఉంది. ఆది బ్లౌజ్కు ఎలా అయితే ఉందో అలానే పెట్టేసామండి. మళ్ళీ మనం సపరేట్గా కొలవని అవసరం లేదు. మళ్ళీ మీరు కొలవలేదు అని చెప్పేసి అంటారని నేను ఆది బ్లౌజ్తో కాకుండా టేప్తో చూపెట్టాను. ఆది బ్లౌజ్తో ఫస్ట్ నేను మీకు మార్కింగ్ చేసి చూపెట్టిన కదా, ఇక్కడ 2.5కి మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ లోతు తీసుకోండి. ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గరేమో 1/2 ఇంచ్ తీసుకోవాలా, గుర్తుపెట్టుకోండి 1/2 ఇంచ్ తీసుకోవాలా. ఇలా షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు రౌండ్గా వేసుకోండి. నెక్ అనేది ఇలా మీరు కరెక్ట్గా మార్కింగ్ చేస్తేనే కరెక్ట్ కటింగ్ అనేది వస్తుందండి. ఇలా కరెక్ట్గా ఇలా వేసేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు మీ ఉక్స్ పట్టి సైడ్ నుంచి తీసుకొని చంక భాగం దగ్గర కుట్టు చూసుకోండి. అది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేయండి. మనకు కొంచెం దీనికి అంటే మనము కింద సైడ్ డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, దానికి ఇలా కలిపేసేయండి. ఒక పాదం మందం నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ ఇలా ఒక పాదం అంతా 1/2 ఇంచ్ అటు ఇటు అవుతే ఏం కాదండి. ఇక్కడ షోల్డర్ దగ్గర స్ట్రేట్గా చూసుకొని 3.5కి కానీ 3కి కానీ మార్కింగ్ చేసుకోండి. మీ పొడవు పట్టి హైట్ పట్టి అలా తీసుకోండి. అట్లాగే ఇక్కడ వెళ్ళే క్లాత్ వచ్చేసి మనకు ఉక్స్ పట్టి కాజపట్టి అనేది వెళ్తుంది. ఉక్స్ పట్టి వచ్చేసి 2 ఇంచెస్, కాజపట్టి వచ్చేసి 3 ఇంచెస్. ఇలా రాసి పెట్టుకున్నారనుకోండి, మీరు కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. ఇక్కడ నేను కింద సైడ్ది కూడా కట్ చేసేసాను, మీరు చూసారనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. దీన్ని కరెక్ట్గా వేసుకోండి ఫ్రంట్ పార్ట్ కోసము. అలాగే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కొలత తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే దానికంటే ముందు షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేయండి. మీకు ఒకసారి నేను టేప్తో కొలిచి చూపిస్తున్నాను చూడండి. 1.5 వచ్చింది మనకు, 1.5 వచ్చింది. 2 పాయింట్స్ అయినా వస్తుంది, లేదంటే 1.5 అయినా వస్తుందండి. ఇంతకంటే ఎక్కువ అయితే రాదు. 2 పాయింట్స్ అయినా 1.5 అయినా వస్తుంది. అది ఎంత వచ్చిందో అంతా దాన్ని మలిపేసేసి కరెక్ట్గా వేసుకోండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం క్రాస్గా వేసేసుకొని కరెక్ట్గా చూసుకొని ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసి మలిపేసేయండి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని. ఇప్పుడు దీన్ని ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి.
ఇక్కడ మనం కొలత తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేసి చంక భాగం దగ్గర ఒక పాదం మందం లోతు అనేది తీసుకోండి. పట్టినట్టుగా ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. అలాగే మీ షోల్డర్ నుండి ఉక్స్ పట్టి సైడ్ అండి ఇది ఫస్ట్ కుట్టు, ఉక్స్ పట్టి దగ్గర ఫస్ట్ కుట్టు అండి. ఇలా ఒక 1/2 ఇంచు లోతు తీసుకోండి. ఇలా ఇక్కడ ఒక పాదం మందం మార్కింగ్ చేయండి. అలాగే ఉక్స్ పట్టి సైడు కింద సైడు రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. కింద సైడు రెండో ఉక్స్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు చేసుకోండి. ఇక్కడ రెండో ఉక్స్ అనేది. అలాగే ఇప్పుడు చంక భాగం దగ్గర కుట్టు అనేది ఉంటుంది కదండి, అది కూడా మనము షేప్ పట్టి అనేది కరెక్ట్ కనిపించే సైడ్ తీసుకోండి. ఇక్కడ షేప్ పట్టి కరెక్ట్ పైన కనిపిస్తుంది. చంక భాగం దగ్గర కుట్టు నుంచి ఇక్కడ షేప్ పట్టి కుట్టు అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేయండి. ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ వస్తుందండి. అలాగే ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ కరెక్ట్గా వచ్చిందండి మనకు. అలాగే మార్కింగ్ అనేది ఏం చేయలేదు, షేప్ వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా ఇలా అలాగే ఇప్పుడు కట్ చేసేసండి. ఎలా మార్కింగ్ చేసారో అలానే కట్ చేసేసండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి న్యూస్ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏవైనా వేరే డిజైన్స్ అనేవి కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కటింగ్ చూపిస్తున్నా చూడండి. ఇలా 2 మడతలు ఉన్నాయండి కింద సైడు. వాటిని మనం ఇలా 2గా ఫోల్డింగ్ అనేది చేస్తే ఒకేసారి 2 షేప్ పట్టీలు అనేవి వచ్చేస్తాయి. ఇలా పైన సైడు 3 ఇంచెస్ ఉండాలండి. ఇక్కడ పైన సైడు 3 ఇంచెస్ తీసుకోండి. కింద సైడ్ ఏమో మనకు 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. కొంచెం కొంచెం ఒక్కొక్క పాయింట్ తగ్గిస్తూ రావాలండి. ఈ 3 పాయింట్స్ నుంచి కరెక్ట్ మనకు 2 పాయింట్స్ వచ్చేటట్టు చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి షేప్ పట్టి తీయడం అనేది. అలాగే మనకు ఇప్పుడు షేప్ పట్టీలు 2 కూడా ఒకేసారి వచ్చేసాయండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. చూడండి, హ్యాండ్స్కి ఇలా 2గా ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటే 2 హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి. కింద సైడు మీరు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే అది తీసేసేయండి. అంటే ఒక పాదం మందం కానీ ఇలా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత దానిపైన కట్ చేస్తే స్ట్రైట్గా వస్తుంది అన్నట్టు. ఇలా కటింగ్ అనేది చేసేసి ఇప్పుడు మరో 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నా. 1/2 ఇంచ్ దేనికోసం అంటే హెమ్మింగ్ చేయాలి అనుకుంటే 1 ఇంచ్ వదిలేసుకోవాలండి. హెమ్మింగ్ ఏం లేదు, మనం మలిపేసి కుడతాం కదండి హ్యాండ్స్ని. అలాంటప్పుడు 1/2 ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీ హ్యాండ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ రావాలండి పైకి. ఇలా ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి. చంక భాగం దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు చేసుకోండి. ఇక్కడ చంక భాగం దగ్గర ఎక్స్ట్రా మెయిన్, అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ చేసేసి ఇది తీసేసి ఇక్కడ మనం ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా, ఇలా ఒక లైన్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు చంక డౌన్ అనేది చూద్దాము. 2.5 అయితే కరెక్ట్గా ఉందండి. ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ స్ట్రైట్గా ఉండేటట్టు చూడండి. మనం జాయింటింగ్స్ చేసే దగ్గర అది. ఇక్కడ మీరు కొంచెం హైబ్రో టైప్గా ఇలా మార్కింగ్ వేసేసి ఇలా వేసేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాతే క్లాత్ మీద అదే పేపర్ పెట్టి కట్ చేసినా కానీ మీకు హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. కొన్ని రోజులు అలవాటు అయ్యేంత వరకు అలానే కట్ చేసుకోండి. అలాగే నేను జస్ట్ ఇట్లా లైన్స్ అనేటివి వేసానండి, అంతే. ఆ లైన్స్ వేయకపోయినా పర్వాలేదు. ఇలా కట్ చేసేది ఒక టక్ అనేది ఇవ్వండి ఇక్కడ షోల్డర్ దగ్గర. అలాగే ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ దగ్గర 2 జాయింటింగ్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి. అలాగే మీకు లోతు ఎక్కడ సైడ్ తీయాలనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియోలో చూపిస్తానండి. మనకి హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు వచ్చేసి మీకు అయితే కటింగ్ మొత్తం అయిపోయింది కదండి. ఇప్పుడు చీరలో వెళ్ళిన బ్లౌజ్ చిన్నగా ఉందని చెప్పాను కదండి, దాన్ని ఎలా అడ్జస్ట్ చేసి కటింగ్ అనేది చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇలా కరెక్ట్గా వేసుకోవాలి. ఇలా మనం కరెక్ట్గా ఓపెన్స్ ఉన్నదేమో ఆపోజిట్లో వేసుకొని క్లోజ్గా ఉన్నది మన సైడ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక తర్వాత కింద సైడు మీరు ఒక కుట్టు కోసం అని చెప్పేసి ఇట్లా మనం కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకోవాలి అన్నట్టు. చీరలో వెళ్ళిన బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ డిఫరెన్స్తో కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా కరెక్ట్గా ఎంత ఉంటే అంతే కట్ చేయకూడదు. ఇలా 2 కూడా కరెక్ట్గా వేసుకోండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని దానికి ఆపోజిట్లో పెట్టేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ షేప్ పట్టీలు అనేటివి నేను ఇప్పుడు ఈ 2 కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి క్లాత్ అనేది సరిపోవట్లేదు. అవి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి, తప్పకుండా చూడండి. ఎప్పుడు కూడా మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ భాగం అనేది కట్ చేయకూడదండి. మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నుండి చంక భాగం దగ్గర నుంచి కట్ చేసేసుకోవాలి సైడ్ జాయింటింగ్స్ దగ్గర. అంతేగాని మనం నెక్ దగ్గర ఇప్పుడే కట్ చేయకూడదు. అలా కట్ చేసామనుకోండి షేప్ అనేది కరెక్ట్గా రాదండి.
ఇలా కరెక్ట్గా సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కానీ మీ క్లాత్ ఎక్కువ ఉంటే హాఫ్ ఇంచు 1 ఇంచు చూసుకొని కట్ చేసుకోండి. క్లాత్ ఎక్కువ ఉన్నదనుకోండి 1 ఇంచ్ డిఫరెన్స్తో కట్ చేయండి. క్లాత్ తక్కువ ఉందనుకోండి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో కట్ చేసుకున్నా సరిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా జారు క్లాతులు ఉన్నప్పుడు జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలానే కట్ చేసేసుకుందాము. అలా ఎవరైనా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. చూడండి ఇలా రెండు కూడా పార్ట్స్ అనేటివి విడదీసేసి కట్ చేసుకోండి. కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంటే ఏమీ కాదండి, మనం కటింగ్ చేస్తాం కదా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేస్తాం కాబట్టి ఏం పర్వాలేదు. మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ షేప్ పట్టీలు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు అసలు క్లాత్ సరిపోదు హ్యాండ్స్కి కాబట్టి ఇప్పుడు నేను మీకు క్లాత్ని మొత్తం కూడా ఓపెన్ చేసేసి ఇప్పుడు మనం ఇలా ఒక్కొక్క హ్యాండ్ని వేసుకోవాలి. చూడండి మనం క్లాత్ అనేది అంటే లైనింగ్ క్లాత్ అనేది కట్ చేస్తాం కదా దాన్ని రెండు కూడా విడదీసేసి చక్కగా ఇలా పెట్టేసుకోండి. ఒక దానిపైన ఒకటి పెట్టుకున్నారనుకోండి మనకు 2 హ్యాండ్స్ చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. అలాగే అతుకులు అనేటివి పడకుండా ఉంటుంది, మీకు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఇలా కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టీలు చూడండి ఇలా పెట్టేసుకోండి. అవి కూడా రెండు విడదీసేసి చక్కగా ఇలా పెట్టారనుకోండి మన క్లాత్ ఎంత తక్కువగా ఉన్నా కానీ ఇలా కటింగ్ చేసి చూడండి మీరు ఒకసారి చాలా బాగా వస్తుంది. అలాగే అతుకులు అనేటివి పడకుండా ఉంటుందండి. అతుకులు పడితే ఏంటంటే కొంచెం బిగినర్స్ అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే స్టిచ్చింగ్ మీద విరక్తి అనేది వస్తుంది కాబట్టి కొంచెం మీరు ఇలా కొన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా కట్ చేసేసేయండి. ఇది కూడా మనము హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ డిఫరెన్స్తో కట్ చేసుకోవాలి. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. చూడండి మన కటింగ్ మొత్తం కూడా అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.